వచ్చేసి దానికంటే పైన ఉండే ఈ కలర్. ఓకే. సో కీప్ ఇట్ ఇన్ మిడిల్ అలైన్మెంట్, మేక్ ఇట్ యాస్ బోల్డ్. సో నాకు టైటిల్ అనేది అయిపోయింది. ఓకే, చివరిదా లేదు. ఓకే. సో టైటిల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే నాకు కావాల్సిన కేపీఐస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాను. సో లెట్ మీ టేక్ మొత్తం ఎన్ని కేపీఐస్ ఉన్నాయంటే 1, టోటల్ రివ్యూస్ 2 అండ్ 5 స్టార్ రివ్యూస్, మొత్తం 3 కేపీఐస్ అనేవి ఉన్నాయి. సో 2 కేపీఐస్ డైరెక్ట్గా రాయొచ్చు, 3వ కేపీఐకి మాత్రం ఫార్ములా రాయాల్సింది. సో ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో కార్డ్ అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు ఇది అయిపోయింది. సో నేను ఇక్కడ కార్డ్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇక్కడ దాకా సరిపోద్ది. కాపీ పేస్ట్. సో ఇక్కడ ఇచ్చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ది దాని పక్కనే తెచ్చి ఇచ్చేస్తాను. ఓకే. సో నా కార్డ్స్ 3 ఇక్కడ వచ్చేసాయి. కొద్దిగా హైట్ తగ్గిస్తాను. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 కార్డ్స్ అనేవి వచ్చాయి. ఫస్ట్ నాకేం అడిగాడంటే టోటల్ రివ్యూస్ కదా, యావరేజ్ రేటింగ్, దాని తర్వాత టోటల్ రివ్యూస్. సో ఫస్ట్ రేటింగ్ అని ఇచ్చేసేయాలి. దీన్ని సమ్ వచ్చింది బై డిఫాల్ట్. సో సమ్ వద్దు, మేక్ ఇట్ యాజ్ యావరేజ్. సో యావరేజ్గా 3 రేటింగ్ ఉంది. నెక్స్ట్ నాకు టోటల్ రివ్యూస్. సో కౌంట్ వచ్చింది, 30K రివ్యూస్ ఉన్నాయి. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ ఏం అడిగారంటే రేటింగ్ అనేది 5 కంటే ఎక్కువ ఉందా అని అడిగారు, లేదా 5తో సమానంగా ఉండే వాటి గురించే రాయండి అన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. డాక్స్లో దాన్ని ఏమంటాం అంటే క్యాలిక్యులేట్ అంటాం. సో సింపుల్గా రివ్యూస్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ మెజర్ తీసుకోవాలి. సో న్యూ మెజర్లో మనం యూజ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా క్యాలిక్యులేట్. సో ఇక్కడ రాస్తాను. సో ఈక్వల్ టు ముందర ఏనేమైనా తీసుకోవచ్చు, దట్స్ యువర్ చాయిస్. ఈక్వల్ టు తర్వాత నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే క్యాలిక్యులేట్ అని ఇచ్చి సో రివ్యూ, సారీ ఫస్ట్ కౌంట్ అని ఇస్తాను. సో ఏ టేబుల్ అంటే రివ్యూ టేబుల్లో రివ్యూస్, రివ్యూ ఐడి. ఓకే, క్లోజ్ కామా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మళ్ళీ రివ్యూస్ టేబుల్లో రివ్యూ రేటింగ్ గ్రేటర్ దెన్ 4.5. ఎందుకంటే నాకు 5 రావాలి అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 4.5 ఇస్తే వచ్చింది, లేదంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5 అని ఇవ్వాలి. సో రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కరెక్టే. ఎందుకంటే గ్రేటర్ దెన్ 5 ఇచ్చారంటే వర్కౌట్ కాదు, 5 తర్వాత వచ్చేదాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. కానీ మన రేటింగ్ హైయెస్ట్ 5 కాబట్టి 4.5 అనేది మార్జిన్ కింద పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3K అంటే మొత్తం 3K పీపుల్కి 5 రివ్యూలో 5 స్టార్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ మూడింటిని ఎడిట్ చేసేస్తాను. సింపుల్గా సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఫస్ట్ గో విత్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తే ఏమైంది అంటే వర్క్లో సగం ప్రెజర్ తగ్గిపోద్ది. నెక్స్ట్ మనం విజువల్స్లోకి వచ్చి ఇక్కడ మల్టీ కార్డ్ లేఅవుట్లో కూడా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తాం. సో అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే కార్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ బార్డర్ అండ్ డివైడర్ ఈ రెండింటిని రిమూవ్ చేస్తాను, ఎందుకంటే ఉంటే వీటికి కూడా కలర్ అవ్వాల్సి వచ్చింది. సో బార్డర్ అండ్ డివైడర్ అంటే ఇది బార్డర్, డివైడర్ అంటే 2 కార్డ్స్కి మధ్యలో యాక్ట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ రెండింటిని తీసేస్తే నాకు ఇప్పుడు ఏమైంది అంటే 3 కలర్స్ ఇవ్వలేదు, ఒకసారి కలర్ ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ సింపుల్గా కాల్అవుట్ వాల్యూస్లోకి వెళ్ళి వాల్యూస్ని బోల్డ్ చేసి మిడిల్ అలైన్మెంట్ కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో కలర్ అనేది ఇందాటి నుంచి చేస్తున్న ఈ కలర్. నెక్స్ట్ లేబుల్ అంటే ఏంటి, యావరేజ్ ఆఫ్ రేటింగ్, కౌంట్ ఆఫ్ రివ్యూ, క్యాలిక్యులేట్. ఈ మూడింటిని సింపుల్గా నేను రేటింగ్ అంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ మూడింటిని కూడా బోల్డ్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. సో దీంతో నాకు కావాల్సిన కేపీఐస్ అంటే 3 కేపీఐ వాల్యూస్ అన్ని ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ నాకేముంటుంది కేపీఐ తర్వాత అంటే విజువల్స్ అనమాట. సో ఫస్ట్ నాకు హిస్టోగ్రామ్ చార్ట్ ఉంది రేటింగ్ డిస్ట్రిబ్యూషన్ మీద. నెక్స్ట్ బ్రాండ్ రేటింగ్ కంపారిజన్ ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి హిస్టోగ్రామ్ చార్ట్ అన్నారు. సో ఎక్కడ ఉంది, సో ఓకే ఇప్పుడు హిస్టోగ్రామ్ చార్ట్ అవైలబుల్గా లేదు కాబట్టి డైరెక్ట్గా 3 మ్యాప్ తీసుకోండి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత హిస్టోగ్రామ్ చార్ట్ ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను.
ఓకే, అయిపోయింది. ఇక్కడ దాకా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నాను. సో ఇది నా చార్ట్. సో నన్ను ఏం అడిగాడు అంటే సింపుల్గా రేటింగ్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా రేటింగ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ మనకి సమ్ వద్దు, దీని కేటగిరీలో ఇస్తాను. అండ్ దెన్ రివ్యూ ఐడిని తీసుకొచ్చి వాల్యూస్లో ఇస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు దేని రేటింగ్ ఎన్ని. సో 3.9087 వచ్చింది. 3.20లో 810 మంది ఇచ్చారు. 3 రేటింగ్ వచ్చేసి 799 ఇచ్చారు. ఇలా మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వాల్యూ రేటింగ్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ 5000 దాంతో సహా. ఓకే, సో అయిపోయింది. సో ఇదంతా కూడా మనకి రేటింగ్ సంబంధించింది. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే బ్రాండ్ రేటింగ్ కంపారిజన్ అంటాం. అంటే ఏంటి, సింపుల్గా నేను ఇక్కడికి వెళ్ళి ఒక బార్ చార్ట్ తీసుకుంటాను. సో లెట్ మీ టేక్ ఇది. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ బ్రాండ్ ఇస్తాను, కింద రేటింగ్ ఇస్తాను. అంటే ఇప్పుడు ఏ బ్రాండ్ రేటింగ్ ఎంత ఉంది. సో సమ్ వద్దు, దీన్ని మేక్ ఇట్ యాజ్ యావరేజ్. సో యావరేజ్గా ఏ బ్రాండ్ మీద జనాలు ఎంత రేటింగ్ ఇస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఎంఎస్ఐ మీద 3.02, యాపిల్ మీద 3.01, డెల్ మీద 3.01, సామ్సంగ్ ఇలా నీట్గా వచ్చింది. లెనోవో మీద 2.99. సో ఇలా మనకి క్లియర్గా మెన్షన్ అయింది దేని మీద ఎంత రేటింగ్ అనేది. ఓకే, సో ఇప్పుడు బార్ చార్ట్ని కూడా పక్కన పేస్ట్ చేశాను. నెక్స్ట్ నాకు మిగిలింది ఏంటి అంటే టాప్ రిలేటెడ్ బ్రాండ్స్. కాలం చార్ట్లో టాప్ బ్రాండ్స్ ఏంటనేది మెన్షన్ చేయమన్నారు. తర్వాత హీట్ మ్యాప్ తీసుకోమన్నాడు. హీట్ మ్యాప్ కూడా మన దాంట్లో ఓకే, దాని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ కాలం చార్ట్లోకి వెళ్దాం. సో క్లస్టర్ కాలం చార్ట్ అనేది తీసుకుంటాను. తీసుకొని సేమ్ ఇక్కడ ఈ చార్ట్లో కూడా అంతే, బ్రాండ్ వైజ్గా రేటింగ్ అనేది చూస్తాం. సో ఇది సో ఇక్కడ దా సరిపోద్ది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే బ్రాండ్ తెచ్చి ఒక చోట అండ్ రేటింగ్ తెచ్చి ఇంకో చోట ఇస్తాను. ఓకే, నాకు ఇక్కడ చూడండి అన్నీ వచ్చాయి. బట్ నాకేం కావాలి అంటే ఇక్కడ బ్రాండ్ వైజ్ రేటింగ్లో టాప్ 3 or 4 కావాలి. ఎందుకంటే హైయెస్ట్ రేటింగ్ ఉన్నాయి ఒక 4 కావాలి అనుకున్నాం. తీసుకొచ్చి రేటింగ్ని బై వాల్యూ రేటింగ్ ఇచ్చి అప్లై ఫిల్టర్స్ కొడితే 4 వస్తుంది. సో మంచి రేటింగ్ ఉన్న టాప్ 4 అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో సమ్ తీసేసి నేనేం చేస్తా అంటే కీప్ ఇట్ యాజ్ యావరేజ్. సో ఇక్కడ మీరు చూడండి యావరేజ్గా దేని రేటింగ్ ఎలా ఉందో వాటికి సంబంధించింది వచ్చింది. ఓకే, ఫినిష్. దీంతో మనకి ఇక్కడ దాకా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ నన్ను ఏం అడిగాడంటే హీట్ మ్యాప్, బ్రాండ్ వర్సెస్ రేటింగ్కి హీట్ మ్యాప్ అడిగాడు. ఓకే, సో ప్రస్తుతానికి హీట్ మ్యాప్ లేదు కాబట్టి ఫన్నల్ చార్టే తీసుకుంటాం. సింపుల్గా నేనేం చేస్తాను అంటే ఇక్కడ బ్రాండ్ రేటింగ్ ఇచ్చేస్తాను. ఫన్నల్ చార్ట్ కూడా నాకు క్రియేట్ అయిపోయింది. సో దీంతో నాకు ఈ పేజ్, సో రివ్యూ అనాలిటిక్స్ పేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా ఏంటి అంటే దీని మీద ఎడిటింగ్. సో సింపుల్గా అన్నిటికీ ముందు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేయాలి. నెక్స్ట్ టైటిల్ కలర్ మార్చాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే. నెక్స్ట్ అలాగే సేమ్ టైటిల్కి, దాని తర్వాత ఎక్స్ యాక్సెస్కి, వై యాక్సెస్కి ఇలా అన్నిటికీ మనం కలర్ ఇచ్చేసి చేంజెస్ అనేవి చేస్తాం. ఓకే, సో కలర్లో తేడా వచ్చింది. ఓకే, సో ఇలా ఇచ్చేస్తాం. దీంతో నాకేమైంది అంటే ఇది కూడా అయిపోయింది. తర్వాత వీటి ఎడిటింగ్ కూడా చేస్తాం. నెక్స్ట్ సేమ్ ఇదే సినారియో ఇప్పుడు దాకా ఎలా అయితే చేసామో నెక్స్ట్ అదే పని బ్రాండ్ పర్ఫార్మెన్స్కి కూడా చేస్తాం. సో బ్రాండ్ పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ మనకి ఇక్కడ కొన్ని కేపీఐస్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయంటే 1, 2, సో 2 కేపీఐస్ ఉన్నాయి. టోటల్గా బ్రాండ్కి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది ఒకటి ఉంది. దాంతోపాటు నాకు ఫస్ట్ టాప్ 1 హైయెస్ట్ ఏ బ్రాండ్ కలెక్ట్ చేసింది అది, దాంతోపాటు కొన్ని చార్ట్స్ ఉన్నాయి. సో ఇది నేను మీకు హోంవర్క్ కింద ఇస్తున్నాను. ఫస్ట్ 6 నేను చెప్పాను కాబట్టి 7th one ఒక్కటి మీరు ఓన్గా ట్రై చేయండి. దీంతో మన రిపోర్ట్ అంతా కూడా ఫినిష్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చేసాం కదా, రియల్ టైంలో ఇదే చేసి క్లయింట్కి సబ్మిట్ చేయొచ్చా అంటే కుదరదు. సో రియల్ టైంలో మీరు దీన్ని సబ్మిట్ చేస్తే క్లయింట్ ఏం చెప్తాడు, అసలు యాక్సెప్ట్ చేయదు, ఇది బాగాలేదని మన ఫేస్ మీదే చెప్పేస్తాడు.
ఓకే. మరి ఇప్పుడు క్లయింట్ కోసం మనం రిపోర్ట్ అనేది ఎలా చేయాలి? ఎందుకంటే నేర్చుకునేటప్పుడు అంటే ఇది ఓకే. సో మీరు ఒకవేళ రేపు జాబ్కి వెళ్ళినా కూడా ఇది ఓకే. ఎందుకంటే అక్కడ క్లయింట్ అనేవాడు మీకు చెప్తాడు. నాకు ఇలా వద్దు, ఈ కలర్ వద్దు, డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు దానికి తగ్గట్టు చేంజెస్ అనేవి చేస్తారు. సో ఇనిషియల్గా ఫస్ట్ 3 to 6 months వాళ్ళు చెప్తారు చేంజెస్ అన్ని నీట్గా. తర్వాత మీకే అర్థమైపోద్ది క్లయింట్కి ఎలా కావాలి ఏంటి ఇదంతా కూడా ఓకే. బట్ వెన్ కమ్ టు ఫ్రీలాన్సింగ్, సో మీరు ఇదే పని ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్నారు. సో లెట్ మీ టేక్, సో ఒక న్యూ పవర్ బిఐ తీసుకుందాం, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే. సో లెట్ మీ టేక్, ఇప్పుడు ఇదే పవర్ బిఐ తీసుకున్నాం. సో ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు అంటే నాకు డేటా ఇచ్చాడు. సో ఈసారి క్లయింట్ వచ్చేసి ఫైనాన్స్కి సంబంధించిన పర్సన్. సో ఇక్కడ డైరెక్ట్ ఎక్సెల్లోకి వెళ్ళిపోదాం. సో ఎక్సెల్ డేటాలో నాకు ఇచ్చారు. సో రియల్ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒకటో రెండో టేబుల్స్ అనేవి ఉండవు. మరి రియల్ టైంలో ఎన్ని ఉంటాయి అంటే 15 టేబుల్స్ ఉంటాయి, 20 టేబుల్స్ ఉంటాయి, కొన్నిసార్లు 30 టేబుల్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ఎన్ని టేబుల్స్ మీద యూజ్ చేసి డేటా చేసేవాళ్ళం అంటే 4, 5, 7 ఈజ్ ద మ్యాక్సిమం. బట్ రియల్ టైం డేటా అనేది ఇలా ఉంటుంది. సో దాంట్లో డీలర్స్ డేటా ఉంటుంది, కస్టమర్ డేటా ఉంటుంది, క్రెడిట్ బ్యాంక్స్ డేటా ఉంటుంది, కలెక్షన్స్ ఉంటాయి. అంటే ఏజెంట్స్ ఇంటింటికి వచ్చి కలెక్షన్స్ లాంటివి చేస్తుంటారు కదా, వాటికి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఈఎంఐ పేమెంట్స్ అంటాం. సో ఈఎంఐ పేమెంట్స్ అంటే ఏంటి అంటే ఈఎంఐ ఐడి, లోన్ ఐడి, ఈఎంఐ నెంబరు, డ్యూ డేటు, పేమెంట్ డేటు, ఇలా మొత్తం డీటెయిల్డ్గా ఉండే ఒక ఈఎంఐకి సంబంధించింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించింది, ఎగ్జిక్యూటివ్ ఐడి, నేము, బ్రాంచ్ ఐడి, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి సంబంధించింది. అండ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఎవరైనా మనం ఈఎంఐ ఇచ్చాము అంటే ఆ పర్సన్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇన్సూరెన్స్ లేనప్పుడు లోన్ ఇవ్వం. అందుకని ఇన్సూరెన్స్ ఉందో లేదో కూడా చెక్ చేస్తాం అనమాట. దాంతోపాటు లోన్ యొక్క స్టేటస్ ఏంటి, దాంతోపాటు సిటీ, సో మనకి ఎన్ని సిటీస్లో ఇది మొత్తం డేటా ఉందనేది, దాంతోపాటు క్యాలెండర్. సో ఇది లోన్కి సంబంధించిన క్యాలెండర్ అనమాట. సో ఇక్కడ మంత్ వైజ్, క్వార్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటుంది. దాంతోపాటు ఇది బ్రాంచెస్కి సంబంధించింది. సో మహారాష్ట్ర నుంచి ఒక 3 or 4 బ్రాంచెస్ ఉండొచ్చు, ఢిల్లీ నుంచి కొన్ని బ్రాంచెస్ ఉండొచ్చు, ఇలా ఇది బ్రాంచెస్కి సంబంధించింది. నెక్స్ట్ లోన్ టైప్. సో మనకి జస్ట్ 10 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. ఒకటి మొబైల్కి, 2 ల్యాప్టాప్కి, 3 పర్సనల్, 4 గోల్డ్, 5వది టీవీస్కి, 6వది బైక్స్కి, 7వది అప్లికెంట్స్కి, 8వది కస్టమర్ డ్యూరబుల్కి, 9వది ఎడ్యుకేషనల్ లోన్ అవుతుంది, 10th వన్ మెడికల్ లోన్. సో ఇక్కడ మనకి లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ క్లోజ్ అయిపోయిందా, యాక్టివ్గా ఉందా, డిఫాల్ట్ చేశాడా, ఓవర్ డ్యూలో ఉందా ఏంటి, ఇదంతా కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. లాస్ట్లో పేమెంట్ మోడ్స్, సో ఎలా పే చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. మనకి చెక్, వ్యాలెట్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓకే. సో ఇన్ని టేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే. సింపుల్గా మనం ఏం చేస్తాం అంటే వీటిని లోడ్ చేస్తాం. లోడ్ చేయగానే ఇప్పుడు మన క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే నేను మీకు ఏదైతే పీడిఎఫ్ ఇచ్చానో రిక్వైర్మెంట్స్ అని చెప్పేలా మీకు రియల్ టైంలో ఇలా ఇవ్వడం, ఎంత డీటెయిల్డ్గా ఏమి ఉండదు. జస్ట్ వాడికి ఏం కావాలి అనేది ఒక మాట చెప్తారనమాట. సో నాకు నీట్గా అనాలిసిస్ చేసి ఇవ్వు, నాకు అవుట్పుట్ చూడటానికి బాగుండాలి, అండ్ డేటాలో కస్టమర్ బిహేవియర్ మీద కావాలి, ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ మీద కావాలి, పెండింగ్ లోన్స్కి సంబంధించింది కావాలి, ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించింది కావాలి. ఇలా మనకి డీటెయిల్డ్గా ఒక 5 minutes 10 minutes తనకి ఏమేం కావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. అయిపోయిన తర్వాత మనం లోడ్ చేసి దీన్ని రిపోర్ట్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈసారి ఏం చేస్తామంటే రిపోర్ట్ అనేది డైరెక్ట్గా మనం పవర్ బిఐలో చెయ్యం. ఓకే. సో ఇక్కడ మనం టేబుల్స్ అన్నిటినీ లోడ్ చేసాం. సో ఈసారి రిపోర్ట్ అనేది మనం డైరెక్ట్గా పవర్ బిఐలో చేయం. దానికోసం మనం యూజ్ చేసేది ఏంటిదంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట. సో ఇది ఓకే. సో నేను ఇప్పుడు మీ అందరినీ కలిపి ఓపెన్గా అడుగుతున్న క్వశ్చన్, అసలు పవర్ బిఐలో రిపోర్ట్ చేయడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏమైనా సంబంధం ఉందా? సో ఎనీబడి కెన్ ఆన్సర్. సో పవర్ బిఐలో నేను రిపోర్ట్ చేయాలి. సో అలాంటప్పుడు నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏమైనా సంబంధం ఉందా? సో ఎవరైనా ఆన్సర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఊహ.
ఓహో మీరు చెప్పండి, పవర్ బిఐలో మనం రిపోర్ట్ చేయటానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? దాన్ని అసలు ఎందుకు ఓపెన్ చేయాలి? Maybe for slides and yeah. ఓకే, సో నో ప్రాబ్లం, ఇట్ రైట్. నెక్స్ట్ లిఖిత్ మీరు చెప్పండి, పవర్ బిఐలో రిపోర్ట్ చేయడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? లిఖిత్ మీ మైక్ ఇంకా మ్యూట్లోనే ఉంది, అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఈలోపు విజయ్ మీరు ట్రై చేయండి, ప్రవీణ్, శ్రీధర్, ఎనీవన్. పవర్ బిఐలో రిపోర్ట్ చేయడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వల్ల యూజ్ ఏంటి? అంటే ఇప్పుడు పవర్ బిఐలో మనము అంటే కింద డిఫరెంట్ షీట్స్ లో చేస్తాం కదా, అవన్నిటిని ఒకటే దాంట్లో అంటే స్లైడ్స్ లాగా కానీ ప్రజెంట్ చేస్తాం. ఓకే, సో కొంతవరకు కరెక్టే, బట్ ఇది రిపోర్ట్ చేసి అయిపోయిన తర్వాత మీరు చెప్పింది ఏదైతే ఉందో ఆఫ్టర్ రిపోర్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లయింట్కి ఇది డీటెయిల్స్ అని, అప్పుడు ఇది చేస్తాం. ఓకే, బట్ బిఫోర్ రిపోర్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వల్ల యూజ్ ఏంటి? అంటే అనాలిసిస్ మనం అనాలిసిస్ చేసుకోనికి ఈజీగా, అంటే ఇప్పుడు టేబుల్స్ అనేటివి ఒక్కొక్క కొంచెం లార్జ్ లో ఉంటాయి కదా, నేను దాన్ని చెప్తున్నాను. ఓకే, పర్లేదు. సో ఇప్పుడు శ్రీధర్ మీరు ట్రై చేయండి. హలో, స్పీడ్గా. సో వై వి యూస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? పవర్ బిఐలో చేయొచ్చు కదా. అంటే ఫస్ట్ పవర్ బిఐ ఇందులో చేసుకుంటే అర్థమయ్యే క్లయింట్స్కి అర్థమయ్యే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పవర్ బిఐ చేయడం యూజ్ అవుతాయేమో. ముందు పవర్ బిఐలో చేస్తే కదా నాకు అర్థమయ్యేది అసలు వాల్యూస్ ఏంటి అది ఇదని క్లయింట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు. ఓకే, సో నో ప్రాబ్లం. శృతి ఇప్పుడు మీరు ట్రై చేయండి. Yeah, like live interactives ఉండడానికి మీటింగ్స్ విజువలైజింగ్ కి ఈజీ ఉంటుంది. స్లైడ్స్ బిట్వీన్ స్లైడ్స్ అండ్ యాప్స్ కి స్విచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా మనకి విజువలైజేషన్కి వీటికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది కొంతవరకు కరెక్టే. సో ఇప్పుడు ప్రతి విషయం మీరు ట్రై చేయండి. వై వి యూజ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫర్ పవర్ బిఐ రిపోర్ట్స్? ఈజీగా విజువలైజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ప్రవీణ్ మీరు చెప్పండి, వై వి యూజ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్ పవర్ బిఐ రిపోర్ట్స్? రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి ప్రెజెంటేషన్ చేయండి. ఓకే, సో జనరల్గా మీరు ఎప్పుడు కూడా ప్రెజెంటేషన్ అంటే ఏంటి, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. బట్ పాయింట్ ఏంటి అంటే అసలు స్టార్ట్ అనేది ఎలా చేయాలి అంటే మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది వాడతాం. సో ఓకే, ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇక్కడ డేటా చూపిస్తున్నానో, సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డేటా ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఇంతకుముందు దీని మీద రిపోర్ట్ చేస్తున్నాను. దాని యొక్క ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో లెట్స్ గో విత్. సో దిస్ విల్ బి ద ఫైనల్ అవుట్పుట్ యు ఆర్ గోయింగ్ టు సెండ్ టు యువర్ క్లయింట్. ఓకేనా, ఫైనల్ అవుట్పుట్ అనేది మీరు ఎలా సెండ్ చేయాలి మీ క్లయింట్కి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంటుంది, దాని తర్వాత కస్టమర్ అనాలిటిక్స్ డాష్బోర్డ్ ఉంటుంది, లోన్ పర్ఫార్మెన్స్ డాష్బోర్డ్, ఈఎంఐ కలెక్షన్ డాష్బోర్డ్, బ్రాంచ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్ఫార్మెన్స్ డాష్బోర్డ్, ప్రోడక్ట్ అనాలిటిక్స్ డాష్బోర్డ్, రిస్క్ అనాలిటిక్స్ డాష్బోర్డ్, దాంతోపాటు అడిషనల్ ఫ్యూచర్స్ మనం ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు, కింద స్లైసర్స్. సో ఇది మొత్తం మనకి 8 పేజెస్ రిపోర్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జిక్యూటివ్ మీద ప్రెస్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయింది. ఒకవేళ నేను కస్టమర్స్ మీద ప్రెస్ చేస్తే ఈ పేజ్ ఫస్ట్ పేజ్ అనమాట. ఇది లోన్ మీద ప్రెస్ చేస్తే ఇది, ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ మీద ప్రెస్ చేస్తే ఇది, దాని తర్వాత బ్రాంచ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్ఫార్మెన్స్ అంటే ఇది వచ్చింది, ప్రోడక్ట్ అనాలిసిస్ అంటే ఇది వచ్చింది, రిస్క్ అంటే ఇది వచ్చింది, హోమ్ అంటే ఏంటి అంటే మనకి హోమ్లోనే స్టే అవుతాం ఇది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలా రావాలన్నమాట ఎండ్ ఆఫ్ డాష్బోర్డ్.
ఓకేనా? సో ఇవన్నీ కూడా పిక్చర్స్ ఒకదాని పక్కన ఒకటి పేస్ట్ చేసాం. సో ఇది పేస్ట్ చేయడానికి పీపీటీ అనేది బెస్ట్ ఆప్షన్ కంపేర్ టు అదర్ థింగ్స్. ఓకే, ఇది మీరు అవుట్పుట్ గురించి బాగానే చెప్పారు. సో చాలా నీట్గా ఉంది. మీరు ఏదైతే అవుట్పుట్ చెప్పారో అది కరెక్టే. కానీ ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఈ అవుట్పుట్ ఈ థీమ్ అనేది మనం పవర్ బిఐలో క్రియేట్ చేయగలం అంటే కొద్ది కష్టం. సో ఓకేనా? సో పవర్ బిఐకి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా మీరు ఈ థీమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలి అంటే కష్టం. ఎందుకంటే ఇన్సర్ట్లోకి వెళ్తే మీకు ఎక్కువ షేప్స్ లేవు. షేప్స్ ఎన్ని ఉన్నాయంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 15-20 ఉంటాయి. సో ఇమేజెస్లోకి వెళ్తే మీరు ఎక్కువ ఇమేజెస్ ఇవ్వలేరు. బటన్స్ మీకు ఎక్కువ ఉండవు. సో ఏది కూడా మీకు ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఉండవు ఒకవేళ మీరు మంచి డిజైన్ క్రియేట్ చేయాలి అంటే. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తా అంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే దాన్ని యూజ్ చేస్తా. ఓకే, దీనివల్ల ఎందుకు యూజ్ చేయాలి? ఫస్ట్ లెట్ మీ టేక్ ఇక్కడ ఏముంటుంది అంటే టైటిల్ బార్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ డాష్ బోర్డ్ అంటాం. సో దీన్నే టైటిల్ బార్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇన్సర్ట్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని షేప్స్ ఉన్నాయో. అదే పవర్ బిఐలోకి వస్తే మీకు ఎన్ని షేప్స్ ఉన్నాయి అనేది డిఫరెన్స్ మీకే క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇక్కడ మొత్తం కలిపితే 20 ఉంటాయి, ఇక్కడ మనకి 100+ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి ఈ షేప్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ డ్రా చేస్తాను, అయిపోయింది. సో ఇక్కడ నాకు షేప్ అనేది నీట్గా డ్రా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీని మీద నేను నా టైటిల్ అనేది పెడతాను. ఫస్ట్ వన్ ఈస్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ అయిపోయింది. సో నా టైటిల్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడే నాకు కావాల్సిన చేంజెస్ అన్ని కూడా చేసుకుంటాను. సింపుల్గా నేను హోమ్లోకి వెళ్తాను, నా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు నా టైటిల్ వచ్చింది. నా సైజ్ ఇది కరెక్ట్ మిడిల్లో రాయగలిగాను నా టైటిల్ని. అదే మీరు కనుక పవర్ బిఐలో డైరెక్ట్గా రాస్తే, సో లెట్ మీ టేక్ టెక్స్ట్ బాక్స్ తీసుకొని సో దీన్ని ఇలా పెద్దదిగా రాశాను అనుకుందాం. సో ఇలా లెఫ్ట్ టు రైట్ ఇచ్చేసి ఇక్కడ నేను టైటిల్ రాశాను. అదేంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ అని ఇచ్చాను. సో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా పర్లేదు. సో ఇప్పుడు నేనేం చేశాను అంటే సైజ్ అనేది పెంచాను, మిడిల్ అలైన్మెంట్ ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత సైజ్ పెంచినా ఇది మిడిల్ అలైన్మెంట్ వస్తుంది కానీ సెంటర్ రావట్లేదు, కరెక్ట్ మిడిల్లోకి వచ్చి సెట్ అవ్వట్లేదు. ఓకేనా? ఇది ఎలా ఉంటుందంటే కొద్ది పైన ఉంటుంది. సో టాప్ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. అదే మీరు ఎక్కడైతే మీకు నచ్చిన అలైన్మెంట్ చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్ కావాలా, మిడిలా, ఇలా నీట్గా మనం అలైన్మెంట్ అనేది చేసుకుంటాం. సో చూడండి ఇది కరెక్ట్ సెంటర్లో వచ్చింది, దానిలో టాప్లో రాదు. ఇది ఒక బెనిఫిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడే మనకు నచ్చిన కలర్ అనేది ఇస్తాం. సో ఫస్ట్ మనం షేప్ ఫార్మేట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ షేప్ ఫిల్. సో లెట్ మీ టేక్ నాకు షేప్ అనేది ఈ కలర్ కావాలి అనుకున్నా, గ్రీన్. సో దాని మీద టెక్స్ట్ విల్ బి దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే నాకు షేప్ కలర్ వచ్చింది, టెక్స్ట్ కలర్ కూడా వచ్చింది. సో ఈ టెక్స్ట్ యొక్క అవుట్లైన్కి ఓకే, సో ఇదే కలర్ ఉంచుతాను. టెక్స్ట్ యొక్క సైజ్ అనేది ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తాను. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే షేపు దానికి టెక్స్ట్ మీద మనం ఏం రాయాలో డీటెయిల్డ్గా ఇక్కడ కలర్స్తో సహా నీట్గా ఇచ్చాం. ఓకే, బట్ అదే మీరు ఇక్కడికి వస్తే పవర్ బిఐలో మీరు అన్ని కలర్స్ ఇవ్వలేరు, ఉన్న కలర్స్తోనే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. సో ఉన్న కలర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు కొన్ని కలర్స్ ఉంటాయి, వీటితోనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంతే తప్పితే మీకు ఇలా రకరకాల డిజైన్స్ ఇచ్చే కలర్స్ అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక షేప్ తీసుకుంటాం. లెట్ మీ టేక్ ఇది. అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు షేప్ అనేది వచ్చింది. ఓకే, సో ఎడిట్ షేప్లోకి వెళ్ళి చేంజ్ షేప్. నాకు కావాల్సింది వచ్చేసి ఇలా ఉండేది కాదు, ఇలా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు నా సెకండ్ షేప్ కూడా వచ్చేసింది, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీనికి కూడా షేప్ ఫార్మేట్లో కలర్ అనేది ఇస్తాను. అయిపోయింది. సో ఇక్కడ షేప్ అనేది వచ్చింది. నాకు నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నాము, ఇవన్నీ తెచ్చుకోవాలి. సో ఇవన్నీ తెచ్చుకోవాలి అంటే నాకు ముందు లోగోస్ కావాలి, ఐకాన్స్ ఇవన్నీ కావాలి. సో పవర్ బిఐలో మీరు ఐకాన్స్ అయ్యేం తెచ్చుకోలేరు కాబట్టి ఇక్కడనే మనం అన్నీ తెచ్చేసుకుంటాం అనమాట. సింపుల్గా ఇన్సర్ట్లోకి వెళ్ళండి.
ఇది ఐకాన్స్. సో ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ నాకు హోమ్ ఐకాన్ కావాలి. సింపుల్గా ఇక్కడ సెర్చ్ చేస్తాను హోమ్ అని. సో ఇది. సో ఇందులో ఏదైతే బాగుంటుంది, లెట్ మీ టేక్ ఇది తీసుకుందాం. సో ఇప్పుడు ఐకాన్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు అయిపోయింది. సో ఇక్కడ నాకు క్లియర్గా ఐకాన్ కూడా వచ్చింది. సో మీరు కావాలి అంటే దీనికి మంచి కలర్ కూడా ఇవ్వండి, మేక్ ఇట్ as బ్లాక్. అయిపోయింది. సో నాకు ఇక్కడ హౌస్కి సంబంధించిన ఐకాన్స్ వచ్చినాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడే నాకు ఏమేమి రిపోర్ట్స్ వస్తే వాటన్నిటిని కూడా మెన్షన్ చేస్తాను. ఎలా మెన్షన్ చేస్తాను అంటే సింపుల్గా మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళండి, షేప్స్లోకి వెళ్ళేసి ఇది ఓకే. సో ఇక్కడ మనం టైటిల్ అనేది రాసుకుంటాం. అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి నెక్స్ట్ నాకేం కావాలి, టైటిల్ తర్వాత ఎగ్జిక్యూటివ్. అయిపోయింది. దీన్నే కాపీ చేస్తాను. సో లైన్లో వీటిని పేస్ట్ చేసుకుంటూ వస్తావు దాని కింద ఒకటి. ఓకే. సో మొత్తం షీట్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ నేను టైటిల్ రాసుకుంటాను. ఈ టైటిల్ దేనికి సంబంధించింది అంటే ఈఎంఐ. అంటే ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే ఈఎంఐకి సంబంధించింది, లేదంటే లోన్స్కి సంబంధించింది, లేదంటే మీరు కంపెనీ నేమ్ కూడా రాసుకోవచ్చు. అయిపోయింది. బజాజ్ ఫైనాన్స్ అని ఇచ్చేసాం. అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇందాక ఏదైతే ఇచ్చానో సేమ్ అదే. సో లిటిల్ బిట్ సైజ్ తగ్గించుకుంటే బెటర్. అండ్ షేప్ అవుట్ఫిట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసేసుకున్నాం. లేదంటే సింపుల్గా ఇక్కడ షేప్ ఫిల్లోకి వచ్చేసి నో ఫిల్ అని ఇచ్చేయండి. సో నీట్గా రిమూవ్ అయిపోద్ది. అవుట్లైన్లో కూడా సింపుల్గా నో అవుట్లైన్ ఇచ్చేయండి. మొత్తం షేప్ అంతా వెళ్ళిపోయి ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ అనే నేమ్ వచ్చింది. ఓకే. సో కొద్దిగా సైజ్ ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన టైటిల్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఎగ్జిక్యూటివ్ వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసుకుంటాం. ఓకే. అయిపోయింది. సింపుల్గా వీటన్నిటిని నేను ప్రస్తుతం ఏం చేస్తానంటే నో అవుట్లైన్లో పెట్టేస్తాను. సింపుల్గా షేప్ ఫార్మేట్లోకి వెళ్ళి నో ఫిల్ నో అవుట్లైన్ ఇస్తాను. అయిపోయింది. సో ఇక్కడ నాకు షేప్స్ అన్నీ ఉన్నాయి కానీ వాటి కలరు ఫిల్ ఏం లేవు. సో ఫ్యూచర్లో నేను యూజ్ చేసుకుంటా. అయిపోయింది. నెక్స్ట్ నాకు ఎన్ని కావాలి, ఒక 8 KPIs అనే కావాలి. సో కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వాల్యూస్ ఒక 8 కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా ఇక్కడికి వచ్చేసి వీటిని తీసేసుకుంటాను. అయిపోయింది. కంట్రోల్-C కంట్రోల్-V. సో మొత్తం నాకు ఎన్ని కావాలి అంటే 8 కావాలి. సో సింపుల్గా నేను ఇక్కడే 8 క్రియేట్ చేసేస్తాను. ఓకే. సో ఇక్కడ 5 అడ్జస్ట్ అవుతుంది. సో 5 వేద్దాం ఫస్ట్, తర్వాత ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనకి కావాల్సినవి వచ్చినాయి. సో ఇక్కడ నేను టైటిల్స్ ఇస్తాను అనమాట. టోటల్ రెవెన్యూ, టోటల్ కస్టమర్స్, టోటల్ లోన్స్, లేదంటే టోటల్ ఎంప్లాయీస్, టోటల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇలా అన్నిటికీ ఇక్కడ వాల్యూస్ ఇస్తాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ షేప్స్ అనేవి తీసుకొని, సో లెట్ మీ టేక్ ఇక్కడే షేప్స్ అనేవి తీసుకొని ఇక్కడ చివర్లో కూడా ఇస్తాను అనమాట. ఈ చివర్లో ఇచ్చే 3 దేనికి అంటే ఏదైనా పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటే వాటి కోసం, అవి కూడా KPIs కిందే పనికి వస్తాయి.
సో సింపుల్గా దీని పక్కన ఒకటి, దీని పక్కన ఒకటి. ఓకే. సో అయిపోయింది. నెక్స్ట్ నాకేం కావాలి అంటే చార్ట్స్ కావాలి. ఒక 6 చార్ట్స్ దాకా అవసరం కాబట్టి నేనేం చేస్తాను, సింపుల్గా ఇన్సర్ట్లోకి వెళ్ళి, సో లెట్ మీ టేక్ ఈ షేప్ తీసుకుంటాను. మొత్తం 6 చార్ట్స్ కావాలనుకున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో 1 Ctrl+C. ఓకే. సో ఇప్పుడు నాకు కంప్లీట్గా ఈ టెంప్లెట్ అనేది క్రియేట్ అయింది. సో ఓవర్వ్యూలో నాకు నా రిపోర్ట్ అనేది ఇలా ఉంటుంది. మొత్తం ఇక్కడ నాకు ఎన్ని అంటే 9 KPIs ఉంటాయి. సో 9 KPIs అనేవి కొద్దిగా, సో పైన 5 రాసుకుంటాను, కింద వచ్చేసి రిమైనింగ్ 3 రాస్తాను. దాంతోపాటు ఇక్కడ నాకు షేప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు కొన్ని షేప్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అన్నిటికీ కలిపి ఒకేసారి ఎడిటింగ్ అనేది ఇచ్చేస్తాను. ఓకే. సో అన్నిటి మీద ఒకేసారి ఎడిటింగ్ అయిపోయింది. సో బార్డర్స్ ఏం చేస్తాను అంటే కొద్దిగా డిఫరెంట్ బార్డర్స్ అనేవి ఇస్తాను. ఓకే. సో ఇది బాగాలేదు. సో ఓకే, ప్రస్తుతానికి బార్డర్స్ కూడా తీసేస్తాను. నెక్స్ట్ షేప్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు రకరకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మీరు కావాలంటే షాడోని ఇవ్వండి, సో దట్ మీకు షాడో అనేది కూడా వస్తుంది. దాంతోపాటు మీకు కావాలి అనుకుంటే వీటిని బటన్స్ లాగా కూడా మార్చుకోవచ్చు. సో లెట్స్ టేక్ ఇది. ఓకే. సో ఇక్కడ మీరు చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బటన్ లా వర్క్ అవుతుంది అనమాట. సో కొద్దిగా చూడటానికి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ రైట్ క్లిక్, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్. సో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్కి నేను ఒకేసారి కలర్ ఇచ్చేస్తాను. సో ఇలా మనం ఏం చేస్తాం అంటే మనకు కావాల్సిన టెంప్లెట్స్ అన్నిటిని ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం దాని మీద ఎలా వర్క్ చేయాలనుకుంటున్నాం అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. సో ఇంతకుముందు ఏంటి అంటే ఇది వైట్ అండ్ బ్లూ టెంప్లెట్. సో ఇది ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తానంటే గ్రీన్ టెంప్లెట్లో క్రియేట్ చేస్తాం. సో మొత్తం ఎన్ని కావాలి అంటే 8 కావాలి. సో ఇది పేజ్ 1 అయిపోయింది, పేజ్ 2, మళ్ళీ నెక్స్ట్ ఇలా న్యూ స్లైడర్ తీసుకొని పేజ్ 3, 4, 5, 6, 7, 8 ఇలా మనం మొత్తం 8 క్రియేట్ చేసుకోవాలి. 8 క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి అది రియల్ టైంలో వర్కౌట్ అయింది. ఓకే. మరి ఇదంతా క్రియేట్ చేసాం. సో దాన్ని పవర్ బిఐలోకి ఎలా వచ్చింది, అదేంటి నేను పీపీటీలో కదా క్రియేట్ చేసింది, అది పవర్ బిఐలోకి ఎలా వచ్చింది? సో ఇది ఆన్సర్ చేయండి ఎవరైనా. సో ఎనీబడి కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. సో నేను పీపీటీలో టెంప్లెట్ అనేది క్రియేట్ చేశాను, అది నాకు పవర్ బిఐలో రావాలి.
సో పవర్ బిఐలో వచ్చినప్పుడే నేను ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఇచ్చుకుంటాను అనమాట. లైక్ టైటిల్స్ కానీ వాల్యూస్ కానీ ఇవన్నీ ఇవ్వాలి అంటే ఇది నాకు ఎక్కడ కావాలి, పవర్ బిఐలోకి రావాలి. సో ఎలా వచ్చింది? సో ఊహ ఆన్సర్ చేయండి. ఇది ఇంపోర్ట్ చేస్తారేమో మేబీ లైక్ లేదు స్లైడ్. లేదు, అది ఎక్సెల్ ఇవన్నీ ఓకే, కానీ పవర్ ఇది డిఫరెంట్ కదా. పవర్ బిఐ అనేది వీటితో సంబంధం లేదు. సో నెక్స్ట్ శ్రీధర్ నువ్వు చెప్పు. నాకు ఐడియా లేదండి, తెలియదు. ఓకే, ఇంకెవరైనా ట్రై చేస్తారా? సో నో ప్రాబ్లం. జనరల్గా ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎంటీ వద్దు ప్రజెంట్. సో వీటన్నిటిని డిలీట్ చేస్తాను. సో ఇది ఒక్కటి ఉంది కాబట్టి ఇది సరిపోద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కంట్రోల్-S కొడితే ఇది సేవ్ అయింది. సో ఎక్కడ సేవ్ చేస్తాను? లెట్స్ టేక్ బ్రౌజ్లోకి వెళ్ళి, సో డెస్క్టాప్ మీద సేవ్ చేసేద్దాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ నేమ్ వచ్చేసి ప్రజెంటేషన్ 1 అని ఉంది. సో నేమ్ మీ ఇష్టం, అదే ఉంచాలంటే ఉంచండి, లేదంటే లేదు. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంటుంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడ మనకి పిఎన్జి ఫార్మేట్ ఉంటుంది, అంటే లైక్ ఫోటోయిస్టిక్ ఫార్మేట్ కానీ లేదా జేపీజీ అని కానీ ఉంటుంది. జేపీఈజీ లేదంటే పిఎన్జి. సో పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్ ఫార్మేట్ లేదంటే జేపీఈజీ. ఈ రెండు కూడా ఫోటో ఫార్మేట్స్ అని అర్థం. సో మీకు బెస్ట్ క్వాలిటీ కావాలంటే పిఎన్జి. ఏదైనా నాకు క్వాలిటీ అంత మెయింటైన్ చేయలేను, వచ్చింది అంతా సరిపెట్టుకుంటా అంటే జేపీఈజీ ఇచ్చి సింపుల్గా సేవ్ అని కొట్టండి. జస్ట్ దిస్ వన్. సో నాకు ఇది ఒక్కటి చాలు కాబట్టి నేను జస్ట్ దిస్ వన్ అని ఇచ్చాను, అయిపోయింది. ఇప్పుడు నేను డెస్క్టాప్లోకి వెళ్తాను, ఏది ఇది. సో ఇప్పుడు దీని మీద డబుల్ ప్రెస్ చేస్తే నవ్ ఇట్ వాజ్ ఎ ఫోటో. సో ఇది ఇంకా పీపీటీ ఏమాత్రం కాదు, ఇది సింపుల్గా ఫోటోలా మారిపోద్ది. ఓకే, ఫోటోలా మారింది కదా, మరి దీన్ని పవర్ బిఐలోకి ఎలా తీసుకురావాలి? సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. హౌ ఐ కెన్ బ్రింగ్ ఇట్ టు ది పవర్ బిఐ. ఇమేజెస్ లో వెళ్ళి ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ చెయ్యాలా లేదంటే ఇక్కడ చెయ్యాలా? ఇక్కడ స్లైడ్స్ లో చేయొచ్చు. విజువలైజేషన్. సో అంటే రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది వాడాలి అంటున్నాం. సో ఇక్కడ ఇన్సర్ట్లో ఉండే ఇమేజా, విజువలైజేషన్లో ఉండే ఇమేజా? అంటే ఈ రెండిట్లో ఏది? విజువలైజేషన్ అంటే ఏమి అనుకుంటాను. ఇది విజువలైజేషన్లో ఉండేది తీసుకోవాలి, అంతేనా? సో ఇంకెవరైనా ట్రై చేస్తారా? సో రెండిట్లో ఏదైనా ఒకటే. సో రెండు కూడా ఒకే దానికి సంబంధించింది. సో ఇక్కడ మీకు ఏదైతే చార్ట్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఉండే చార్ట్సే. సో ఇన్సర్ట్లో ఉండేవన్నీ కూడా విజువలైజేషన్లో ఉంటాయి, కాబట్టి మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా అది కరెక్టే. సో ఓకే, ఇలా ఇచ్చాను. ఇవ్వంగానే నాకు పిక్చర్ అనేది రాదు. సో దీని మీద నేను ప్రెస్ చేసినప్పుడు నాకు ఇక్కడ స్టైల్ అనేది వచ్చింది, ఓకేనా? ఈ స్టైల్లో ఇమేజ్లోకి వెళ్ళాలి, ఇక్కడి నుంచి బ్రౌజ్ చేయాలన్నమాట. సో ఎక్కడ ఉంటుంది అంటే డెస్క్టాప్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది ప్రజెంటేషన్లో. ఓకే, ఇది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనం ఇప్పుడు నుంచి ఏదైనా చార్ట్స్ క్రియేట్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా తీసుకొచ్చి దీని మీద పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో లెట్ స్టార్ట్ విత్, ఈ రోజుకి సింపుల్గా ఒక పై చార్ట్ తీసుకుంటాను అంతే. సో ఈ పై చార్ట్లో నేను ఏం చేస్తానంటే
ఓకే. నేనేం చేస్తా అంటే సింపుల్గా సిటీ వైజ్ కస్టమర్స్ అనేది ఇస్తాను. సో ఇది డిస్టింక్ట్ కౌంట్. సో ఏ సిటీలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ తెచ్చి నీట్గా అడ్జస్ట్ చేసేయాలన్నమాట. ఈ చార్ట్ మొత్తం కూడా దీంట్లోనే ఫిట్ అయ్యేటట్టు. ఓకే, ఇలా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి దీనికి ఎడిటింగ్ అనేది ఇచ్చేస్తాం. ఫస్ట్ గో విత్ బ్యాక్గ్రౌండ్. మోర్ కలర్స్ ఏమవుతుంది. సో ఇక్కడ చూడండి, సింపుల్గా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసేసి ఇక్కడ ఇచ్చేసాను. ఇలా నీట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట. అయిపోయింది. ఓకేనా? ఇలా మనకి అన్ని చార్ట్స్ తీసుకొచ్చి ఇలాంటి షేప్స్ మీద ఇవ్వటం ద్వారా నీట్గా ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే ఇది మీకు చూపించడం కోసం అన్నట్టుగా ఇలా క్రియేట్ చేసింది తప్పితే, బట్ రియల్ టైంలో ఇలా చేయకూడదు. మన రిక్వైర్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎగ్జాక్ట్గా ఎన్ని కేపీఐస్ ఉన్నాయో అన్ని సెట్ చేసుకోవాలి. ఎన్ని చార్ట్స్ వస్తాయి అన్నిటినీ సెట్ చేయాలి. ఐ మీన్ ఎన్ని పేజెస్ వస్తాయి అన్ని పేజెస్ని ఇక్కడ డ్రా చేయాలి. దాంతోపాటు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి ఇక్కడే నేమ్ కూడా మనం అంతా కూడా ఇక్కడే ఇచ్చేసుకొని వస్తాం. ఎగ్జాంపుల్ కోసం లెట్ మీ టేక్. ఓకే. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ నేమ్స్ అనేవి రాస్తాను అనమాట. ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ, ఈఎంఐ క్యాలిక్యులేషను, లేదంటే సిటీ వైజ్ లోన్ పర్ఫార్మెన్స్, బ్రాంచ్ వైజ్ ఇలా డీటెయిల్డ్గా రాస్తాను. సో ఇక్కడ మనం ప్రెస్ చేయగానే ఆ పేజెస్కి వెళ్ళేలా నావిగేషన్ కూడా సెటప్ చేస్తాం. సో ఇది పరిస్థితి. సో దీన్ని బేస్ చేసుకుని రేపటికి ఎవరైనా దీని మీద ట్రై చేయగలరా రిపోర్ట్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వం, జస్ట్ ఈ డేటా వరకే సెండ్ చేస్తాను. సో దీన్ని బేస్ చేసుకొని రేపు ఎవరైనా రిపోర్ట్ చేసుకొని వస్తారా?